చంచలమ్మ ఇంటికి పోలీస్ ఆఫీసర్ వస్తుంది. ఇక ఆమె అయితే చంచలమ్మ అంటే మీరేనా అని చెప్పి అడుగుతుంది. అవును నేనే, కూర్చోండి అని చెప్పి చంచలమ్మ అంటుంది. ఇక నా పేరు ఝాన్సీ, ఇంతకుముందు ఉన్న ఎస్ఐ గారు ట్రాన్స్ఫర్ అయ్యారు, ఆయన ప్లేస్లో నేను వచ్చాను. మీ కొడుకు కేసు ఇన్వెస్టిగేషన్ చేయడానికి ఇక నుంచి నేనే వస్తాను. ఒకసారి నేను మీ కోడలతో మాట్లాడాలి. అక్కడ మర్డర్ జరిగిన దగ్గర మీ కోడలు మాత్రమే ఉందంట కదా, మీ కోడలతో నేను కొంచెం మాట్లాడాలని చెప్పి ఝాన్సీ అంటూ ఉంటుంది. అది విని చంచలమ్మ అయితే ఇంతకుముందు ఉన్న పోలీస్ ఆఫీసర్ కూడా మా కోడలతో కొద్దిసేపు మాట్లాడారు కదా, మళ్ళీ ఇప్పుడు ఎందుకు ఇన్వెస్టిగేషన్ చేయాలి అని చెప్పి అడుగుతూ ఉంటుంది. అది మా డ్యూటీ మేడం, ఒకసారి మీ కోడల్ని పిలిపించండి అని చెప్పి అంటూ ఉంటుంది. ఇంతలో అలా మాట్లాడుతూ ఉండగా అక్కడికైతే సింధూర వస్తుంది. సింధూర వచ్చి అక్కడ ఉన్న ఝాన్సీని చూసి హే ఝాన్సీ, హే సింధూర అని చెప్పి ఇద్దరు కూడా పలకరించుకుంటూ ఉంటారు. ఏంటి మీరిద్దరూ ముందే పరిచయం ఉందా అని చెప్పి చంచలమ్మ అడుగుతూ ఉంటే ఇక ఝాన్సీ ఎలా అంటూ ఉంటుంది. సింధూర నేను మంచి స్నేహితులం, మేము చిన్నప్పటి నుండే కలిసి చదువుకున్నాం, మా ఇద్దరి స్నేహం చాలా బలమైనది అని చెప్పి అంటూ ఉంటుంది. అది విని చంచలమ్మ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇక ఝాన్సీ అయితే ఎలా ఉంటుంది, నేను కొంచెం సింధూరతో మాట్లాడుకుని వస్తానండి అని చెప్పి అంటుంది. ఖచ్చితంగా, ఎందుకు వద్దు, మీరిద్దరూ స్నేహితులు, మీ స్నేహాన్ని ఎవరు ఆపగలరు అని చెప్పి అంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్.